ఈ వీడియోలో మనం పీపీఎఫ్ గురించి కంప్లీట్గా మనం డిస్కస్ చేద్దాం. అంటే వాట్ ఈజ్ మీన్ బై పీపీఎఫ్, ఈ పీపీఎఫ్లో మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అండ్ అదేవిధంగా ఎంత ఇంట్రెస్ట్ అనేది వస్తుంది మన ఇన్వెస్ట్మెంట్కి, అండ్ ఈ పీపీఎఫ్ అకౌంట్ని ఎవరు ఎలిజిబుల్ అవుతారు అండ్ దీన్ని మనం ఎలా ఓపెన్ చేయాలి, అండ్ అదేవిధంగా దీనికి ఒక మెచ్యూరిటీ పీరియడ్ ఉంటే అది ఎన్ని సంవత్సరాలు, అండ్ ఈ ఇన్వెస్ట్మెంట్కి ట్యాక్స్ అనేది అప్లికేబుల్ అవుతుందా, ఒకవేళ బిఫోర్ మెచ్యూరిటీ పీరియడ్ కంటే ముందు మనం ఒకవేళ ఈ అకౌంట్ని క్లోజ్ చేస్తే ఏమన్నా ఏదన్నా పరిణామాలు ఉంటాయా, అండ్ అదేవిధంగా ఆ క్లోజింగ్ ప్రాసెస్ ఏంటి, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి మనం ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అండ్ అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి వీడియో చూడండి. ఎందుకు అంటే మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా పెద్ద సంతోషాన్ని ఇస్తుంది అండ్ నాకు చాలా ఒక మోటివేషన్ అనేది ఇస్తుంది. ఓకే, ఇక లైక్ చేయకుండా మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. పీపీఎఫ్ అంటే ఏంటి అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది సేవింగ్ స్కీమ్. సో ఈ పీపీఎఫ్ అనేది ఎవరైనా కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ అనేది రన్ చేస్తున్న ఒక స్కీమ్ అన్నమాట. సో చాలా వరకు సేఫ్టీ అనేది ఉంటుంది ఈ పీపీఎఫ్లో. సో దీంట్లో మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని అంటే పీపీఎఫ్ వేరు, ఈపీఎఫ్ వేరు. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ అంటే ఎంప్లాయీ నుంచి సాలరీ ఎంప్లాయీకి ఎలిజిబుల్ అయ్యేది అది. పీపీఎఫ్ అంటే పబ్లిక్, ఎవరైనా కూడా ఈ పీపీఎఫ్ అకౌంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు. ఓకే, సో దీంట్లో ఎవరు ఎలిజిబుల్ అంటే మనం ఎక్కడ ఓపెన్ చేయాలి అని అంటే పోస్ట్ ఆఫీస్లో ఈ పీపీఎఫ్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తారు. అండ్ అదేవిధంగా కొన్ని రిజిస్టర్డ్ బ్యాంక్స్లో కూడా ఈ పీపీఎఫ్ అకౌంట్స్ అనేది ఓపెన్ చేస్తారు. అండ్ అదేవిధంగా ఆన్లైన్లో కూడా ఈ పీపీఎఫ్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఎవరు ఎలిజిబుల్ అంటే, సో హూ ఎలిజిబుల్ ఫర్ దిస్ పీపీఎఫ్ అకౌంట్ అంటే ఎవరైనా కూడా, ఎనీ పర్సన్ ఎవరైనా కూడా ఈ పీపీఎఫ్ అకౌంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇండియన్ అయి ఉంటే చాలు. సో ఇండియన్, మళ్ళీ ఎన్ఆర్ఐస్ ఎలిజిబుల్ కాదు, ఓన్లీ ఇండియన్స్ కెన్ ఎలిజిబుల్. అండ్ అదేవిధంగా కొన్ని మైనర్ స్టూడెంట్స్ అంటే మైనర్స్ కూడా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. కాకపోతే వాళ్ళకు ఒక గార్డియన్ అనే వాళ్ళు ఉండాలి. అండ్ ఈవెన్ వాళ్ళు మైనర్స్ ఇన్వెస్ట్ చేసినా కూడా మెచ్యూరిటీ అమౌంట్ మీద ట్యాక్స్ అనేది ఉండదు. ఓకే, సో అండ్ ఎంత ఇన్వెస్ట్మెంట్ మనం చేయొచ్చు అని అంటే 500 రూపీస్ నుంచి, అంటే పర్ మంత్కి మంత్లీ వైజ్ మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఇయర్లీ వైజ్ మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇక్కడ 500 నుంచి ఒక ఇయర్కి 1,50,000 వరకు మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు అనమాట. సో దీంట్లో ఇన్వెస్ట్మెంట్ మీద ట్యాక్స్ ఉండదు, రిటర్న్ మీద కూడా ట్యాక్స్ అనేది ఉండదు. ఈ ఇంట్రెస్ట్ అనేది ఎంత ఉంటుంది అని అంటే ఎంత మనం పెట్టిన ఇన్వెస్ట్ మీద ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అని అంటే 7.1% అనేది మనం పెట్టిన ఇన్వెస్ట్ మీద ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఈ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది కొంచెం ఫ్లా అనమాట. ఎక్కువ అదర్ ఇన్వెస్ట్మెంట్ తోటి కంపేర్ చేస్తే ఈ ఇంట్రెస్ట్ రేట్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఈ పర్సంటేజ్ అనేది మేబీ తగ్గుతూ ఉండొచ్చు ఆర్ ఎల్స్ పెరుగుతూ ఉండొచ్చు. ఇయర్లీ బేసిస్లో ఇది ఉంటుందన్నమాట. అండ్ అదేవిధంగా దీంట్లో ఉన్న మేజర్ డిసడ్వాంటేజెస్ ఏంటి అని అంటే ఈ పీపీఎఫ్ అకౌంట్లో, సో ఇంట్రెస్ట్ రేట్ అనేదే డిసడ్వాంటేజ్. అండ్ అదేవిధంగా లాక్ పీరియడ్ అంటే ఏంటంటే, సో సేమ్ యాజ్ ఇప్పుడు ఈ పీపీఎఫ్లో మనం ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది మనం చేస్తే 15 ఇయర్స్ వరకు మనం ఆ అమౌంట్ అనేది తీయడానికి ఛాన్స్ లేదు. 15 ఇయర్స్ ఖచ్చితంగా మనం ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి, అందులో ఎలాంటి డౌట్ లేదు. అండ్ అదేవిధంగా ఒకవేళ మీరు డ్యూరింగ్ ఆఫ్ దిస్ స్కీమ్ మీకు ఏదైనా సమ్ అమౌంట్ అనేది అవసరమైంది, ఒక అమౌంట్ అనేది మీకు అవసరము, అండ్ అదేవిధంగా ఏదైనా నీడ్ ఉంది అని అంటే ఈ పీపీఎఫ్ నుంచి మీరు విత్డ్రా చేయాలి అని అంటే కుదరదు. ఈ విత్డ్రా చేయాలి అన్నా కూడా ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్ అనేది ఉంటుంది. ఆ టైం తర్వాత మాత్రమే మీరు ఈ అమౌంట్ అనేది విత్డ్రా చేయడానికి స్కోప్ అనేది ఉంటుందన్నమాట. ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు విత్డ్రా సమ్ అమౌంట్ ఫ్రమ్ ద పీపీఎఫ్ అమౌంట్ అకౌంట్ నుంచి మీరు విత్డ్రా చేయాలి అని అంటే మీరు 5th ఇయర్ తర్వాత, అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన 5th ఇయర్ తర్వాత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 2025లో ఇన్వెస్ట్మెంట్ చేశాను అనుకోండి, 2030 తర్వాత అంటే 2030 ఇయర్లో కానీ తర్వాత కానీ
మాత్రమే మీరు విత్డ్రా చేయొచ్చు. అది కూడా ఫుల్ అమౌంట్ కాదు, కేవలం ఎంతైతే మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారో దాంట్లో నుంచి ఒక 50% ఆఫ్ అమౌంట్ అనేది మీరు విత్డ్రా చేయొచ్చు అనమాట. సో ఒకవేళ ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, లోన్ తీసుకునే ఆప్షన్. అంటే ఇట్స్ నాట్ విత్డ్రా, ఇట్స్ అ లోన్. మీరు ఆఫ్టర్ 3 ఇయర్ తర్వాత లైక్ 4th ఇయర్ నుంచి మీరు కొంత లోన్ అనేది తీసుకోవచ్చు. అది కూడా 25% ఆఫ్ లోన్ అనేది ఆన్ ద బ్యాలెన్స్ నుంచి, లైక్ మీ పీపీఎఫ్ బ్యాలెన్స్ నుంచి ఒక 25% ఆఫ్ అమౌంట్ అనేది మీరు యాజ్ ఎ లోన్గా తీసుకోవాలి. కానీ ఈ అమౌంట్ని మీరు రీపేమెంట్ చేయాల్సిందే పీపీఎఫ్కి. అది కూడా వితిన్ 36 మంత్స్లో మీరు రీపేమెంట్ అనేది చేయాలి. విత్ 1% ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి మీరు రీపేమెంట్ అనేది చేయాలన్నమాట. సో ఈ మెచ్యూరిటీలో కూడా వన్స్ కంప్లీట్గా 15 ఇయర్స్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారు అని అంటే 15 ఇయర్స్ తర్వాత మీరు ఒక అమౌంట్ అనేది మీరు తెచ్చుకోవచ్చు. ఈ అమౌంట్ మీద కూడా దేర్ ఇస్ నో ట్యాక్స్, ఫ్రీగా, అంటే లైక్ వితౌట్ ఎనీ ట్యాక్స్ తోటి మీరు ఈ మెచ్యూరిటీ అమౌంట్ అనేది మీరు తీసుకోవచ్చు. ఒకవేళ మీరు విత్డ్రా చేశారు అని అంటే మేబీ ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గడానికి స్కోప్ ఉంటుంది. అలా కాకుండా ఈ 15 ఇయర్స్ పీరియడ్లో కాకుండా మీరు మధ్యలో ఒకవేళ మీ పీపీఎఫ్ అకౌంట్ని క్లోజ్ చేయాలి అని అంటే దానికంటూ కూడా కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. యూ కెన్ క్లోజ్ దట్ అకౌంట్, బట్ మేబీ సమ్ పర్సంటేజ్ ఆఫ్ పెనాల్టీ అనేది మీరు పే చేయొచ్చు. మేబీ 1% ఆఫ్ పెనాల్టీ అనేది మీరు పే చేయాల్సి వస్తుంది. అండ్ అదేవిధంగా ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గడానికి స్కోప్ ఉందన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ పీపీఎఫ్ అకౌంట్. ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.